RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మంగపతిరావు 23వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నత వర్గంలో పుట్టిన మంగపతిరావు బడుగు బలహీన వర్గాలు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మొదటి తరం కమ్యూనిస్టు నాయకులైన మంగపతిరావు ఆశయ సాధన కొరకు నిరంతరం కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందనూరి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు భోక్యా హరినాయకులు అన్నారు. ఈ సందర్భంగా మంగపతిరావు చిత్రపటానికి అంబటి వీరాస్వామి పూలమాలలు వేయగా అలబాల సత్యవతి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. ఆయన ఆశయ సాధనలో మనకు తెలియక ముందే అక్కడనే ఇప్పుడు మంగమసార్ గారు ఉండే ఇంటి పక్కనే పెద్ద హాస్టల్ కట్టించేసి కొన్ని వందల మందిని కూడా హాస్టల్లో విద్యను ఎక్కించేసిండు, ఉద్యోగాలు ఎక్కించేసిండు. ఆ రోజు మంగమసార్ గారి పేరు చెప్తే ఇక్కడ నుంచి కాజీపేట, సికింద్రాబాద్, విజయవాడ దాకా కూడా మంగమసార్ అంటే అందరికీ కూడా రైల్వే కార్మికులకు కూడా టోటల్గా తెలిసిన మహానుభావుడు మంగపతిరావు గారు. మా మంగపతిరావు గారు ఇంగ్లీషు అనార్గళంగా మాట్లాడాలంటే మంచి మంచి మేధావులు కూడా మంగమసార్ దగ్గరికి వచ్చేసి ఏదైనా జాబుకు కంప్యూటర్ రాయాలన్నా కానీ, ఇంకేదైనా జాబ్లో అపాయింట్మెంట్ కావాలన్నా కానీ, కోర్టు నుంచి ఏదైనా ఒక నోటీసు ఆనాడు కాలంలోనే ఒకవేళ మంగమసార్ గారు ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఓ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చేది. కానీ ఆనాడే కమ్యూనిస్ట్ ఉద్యమాలలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎరుపాలెం కాడ జన్మించేసి ఇక్కడికి వచ్చి క్షణం కూడా అంటే ప్రతి సమావేశాలు కానీ ఏవైనా పెట్టి నిత్యం వాళ్ళ కోసమే, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసుకుంటూ ఎప్పటికప్పుడు యాజమాన్యానికి కార్మికులకు మధ్య అనుసంధానంగా ఉంటూ ఎప్పుడు కార్మికుల పక్షాన పోరాటం చేసిన మంగపతిరావు గారు ఎంతో క్రమశిక్షణగా ఉన్నారు. వారి యొక్క సంరక్షణలో పెరిగిన మేము అందరం కూడా అంటే పార్టీ కోసం నిరంతరం కూడా సిపిఎం పార్టీగా ప్రతి ఒక్కరు కూడా మరవడం జరిగింది. మోసపూరితమైన వాగ్దానాలను, ఇటువంటి మోసపూరితమైన పార్టీలని, పాలక వర్గాల్ని, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇటువంటి మోసపూరితమైన పాలక వర్గాల మీద ఒక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక ఎర్ర జెండా నాయకత్వాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకి, కార్మికుల కోసం, వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం ఒక ఎర్ర జెండా మాత్రమే తపతపలాడి వాళ్ళ తరపున నిక్కచ్చిగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి ఎర్ర జెండా పక్షాన మనం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఈ మతతత్వం ఉన్నటువంటి బీజేపీ చూస్తున్నాం. ఈ మతాల పేరుతోటి, అక్షింతల పేరుతోటి అనేక గ్రామాల్లో అంటే హిందుత్వం, ముస్లిం గొడవలు సృష్టించుకుంటూ ఒకవైపు బీజేపీ మత ఘర్షణలు సృష్టించి ఈ